Welcome to Venture Startups Presents Startup Junction. మా ప్రోగ్రామ్కి ఇంత మంచి రిసెప్షన్ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది కూడా అస్పైరింగ్ బడింగ్ స్టార్టప్స్ కోసమే, వాళ్ళ ఐడియాస్ కోసం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికే ఇలాంటి ఫోరం తయారైంది. సో షో స్టార్ట్ చేసే ముందు నేను మళ్ళీ నాదొక థాట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డేమన్ జాన్ నాకు చాలా నచ్చిన ఆంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద కరెంట్ టైమ్స్. తను న్యూ ఏజ్ స్టార్టప్ రూకీస్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. కాలేజ్ నుంచే తను బిజినెస్ ఐడియాస్తో ఎప్పుడు ముందుకెళ్తూ ఉండేవారు. వాళ్ళ ఇంట్లో కూడా పెద్దగా ఎంకరేజ్మెంట్ దొరికేది కాదు. అయితే తను మన న్యూ ఏజ్ స్టార్టప్స్కి ఏం చెప్తారంటే, ఒక ఐడియా ఉంటే దాన్ని మీరు చాలా ప్యాషన్తో నమ్మి ముందుకెళ్తే దానికి తప్పకుండా స్కోప్ ఉంటుందని. సో వెల్కమ్ టు ద షో, టు ది స్టార్టప్ రూకీస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ముందుగా మీకు జడ్జెస్ని పరిచయం చేస్తున్నాను. అనితా సకరు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్తో అనితా సకరు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఏకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో అనితా సకరు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ తమ్మిరెడ్డి ఇండియాలో స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ అందిస్తోన్న బిగ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ 50K వెంచర్స్ కి అడ్వైజరీ బోర్డు మెంబర్ గా సేవలందిస్తున్నారు కృష్ణ తమ్మిరెడ్డి. ఏడాదిన్నర కాలంలో 50K వెంచర్స్ 14 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్, మెంటరింగ్ అందించింది. వన్ క్లిక్ అథెంటికేషన్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోన్న జునోటిలీకి కో ఫౌండర్ గా, చీఫ్ సేల్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కృష్ణ. ఫిన్టెక్, యాప్ స్టోర్స్, మొబైల్ అడ్వర్టైజింగ్, మొబైల్ సర్వీస్లలో అపార అనుభవం గడించిన కృష్ణ తమ్మిరెడ్డి ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మన షోలో మెంటర్స్ ని పరిచయం చేస్తున్నాను. భానుప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు భానుప్రకాష్ రెడ్డి. గ్రే లాజిక్ టెక్నాలజీస్ కు పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించిన భానుప్రకాష్ కు ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో భానుప్రకాష్ రెడ్డి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారాయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ చేసే ముందు అనిత గారు మనకి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పటిలాగా మన కాంపిటీషన్కి రూల్స్ ఏంటంటే, ప్రతి పార్టిసిపెంట్కి 2 నిమిషాలు టైం ఇస్తాము. ఆ 2 నిమిషాల్లో ఈచ్ పార్టిసిపెంట్ విల్ కమ్ హియర్ అండ్ ప్రెజెంట్ వాళ్ళ ఐడియా ఏంటి, దాన్ని వ్యాపారపరంగా ఎలా మార్చగలరు అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు 2 నిమిషాల్లో. ఆ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత కృష్ణ గారు, నేను ఒక 6 నిమిషాల నుంచి 8 నిమిషాల పాటు ప్రశ్నలు వేస్తాం. ఆ క్వశ్చన్స్ని బట్టి మేమిద్దరం కలిపి మార్క్స్ వేస్తాం. ఆ మార్క్స్ ఎలా వేస్తామంటే, ఫస్ట్ 25% అంటే 25 మార్కులు నేను ఐడియాకి వేస్తాం. అంటే ఐడియాలో దమ్ముందా లేదా, ఈ ఐడియాని తీసుకుని ఒక వ్యాపారం చేయొచ్చా లేదా. చాలామంది పగటి కళలు గంట ఉంటారు. ఆ పగటి కళలేనా ఇది వ్యాపార పరంగా ఏదైనా ప్లాన్లో పెట్టొచ్చా అనే దాని మీద. సెకండ్ది, హౌ రియలిస్టిక్ ఈజ్ అ ప్లాన్, అంటే అదే వ్యాపార పరంగా అది ఎంత చక్కగా బిజినెస్లో పెట్టొచ్చు అనే దాని మీద ఒక 25% ఆఫ్ ద మార్క్స్. తర్వాత 25% మార్క్స్ ఇంప్లిమెంటేషన్, అంటే టైం లైన్స్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్లో టైం లైన్, టైం ఫ్రేమ్లో ఈ వ్యాపారం చేయగలరా లేదా అన్నదానికి 25% ఆఫ్ ద మార్క్స్. లాస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ప్రెజెంటేషన్, అంటే మీకున్న ఐడియాని వ్యాపార పరంగా కన్వర్ట్ చేయటమే కాకుండా అది మా ఇద్దరికి మిగతా పార్టిసిపెంట్స్కి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు
అనే దానికి 25% ఆఫ్ ద మార్క్స్. సో అన్నీ కలిసి వెరిసి నేను 100 మార్కులకి నేను మార్క్స్ వేస్తాను, కృష్ణ గారు ఇంకో 100 మార్కులకి మార్క్స్ వేస్తారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫణికుమార్ జే ఫ్రమ్ అడ్జస్టబుల్ హోర్డింగ్స్ అండ్ ఫ్లెక్సెస్. వెల్కమ్ టు ద షో ఫణి. నేను ప్రజెంట్ చేసే నా ప్రాజెక్ట్ వర్క్ అడ్జస్టబుల్ హోర్డింగ్ అండ్ ఫ్లెక్స్ యూజింగ్ విత్ రిమోట్ అండ్ సెన్సార్స్. ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే రీసెంట్గా మన జూబ్లీ హిల్స్లో 100 feet హోర్డింగ్ కొలాప్స్ అయిపోయింది కేబీఆర్ పార్క్ పక్కనే. దానివల్ల తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో 3000 హోర్డింగ్స్ అఫీషియల్గా ఉన్నాయి, వాటిని బ్యాన్ చేసేసింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఫ్లెక్స్కి చిన్న చిన్న హోల్స్ కట్ చేస్తారు ఏంటి ఎయిర్ పాస్ చేయడానికి. కామన్గా విలేజెస్లో కానీ చిన్న ఫ్లెక్స్ కట్టినప్పుడు ఎయిర్ ప్రెజర్ తట్టుకోవడానికి. సో అదే విధంగా మనం దాన్ని రిమోట్ సెన్సార్తో చేసి మోటరైజేషన్ చేస్తే ఇంకా ఎఫిషియెంట్గా త్రూ అవుట్ ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అన్న ఐడియాతోటి ప్రాజెక్టు ప్రోటోటైప్ అన్ని ట్రయల్ రన్స్ అన్ని రన్ చేసి పేటెంట్కి అప్లై చేస్తాం కంప్లీట్ స్పెసిఫికేషన్. ఇప్పుడు దాకా హోర్డింగ్స్ ఎలా ఉన్నాయంటే బిల్డింగ్స్ పైన కానీ యూనిపోల్స్ కానీ ఫిక్స్ చేసిన తర్వాత మన ఫ్లెక్సీని వైర్స్ తోటి పర్మనెంట్గా కట్టేస్తారు. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఆ ఫ్లెక్సీని అడ్జస్టబుల్ హోర్డింగ్ అలాంగ్ విత్ అడ్జస్టబుల్ ఫ్లెక్స్ హోర్డింగ్ని మనం రోలింగ్ షట్టర్ టైప్ అండ్ స్లైడింగ్ గేట్స్ టైప్ అండ్ ఫోల్డింగ్ అండ్ లిఫ్ట్ గేట్స్ అండ్ హైడ్రాలిక్ లిఫ్ట్ లైక్ దట్ వాటితోటి హోర్డింగ్ తయారు చేస్తాం. అలాంగ్ విత్ ఫ్లెక్సీని కూడా ఒక చైన్స్ కట్టేసి దాన్ని ఆపరేట్ చేస్తాం హోర్డింగ్ మీద. బిజినెస్ ప్లాన్ మాది ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ త్రూ అవుట్ ఇండియా వైడ్ కొన్ని 1 lakh హోర్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళందరికీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం. వాళ్ళు ఇంత రాయల్టీ పేటెంట్ రాయల్టీ ఇంత 20 yearsకి రైట్స్ ఇస్తాము. ఈ ఒక హోర్డింగ్ 1000 rupees 2000 rupees అలా తీసుకుంటాం ఒక హోర్డింగ్కి. నెక్స్ట్ ఫర్దర్గా ఈ అడ్జస్టబుల్ హోర్డింగ్ ఫ్లెక్స్తో పాటు ఫర్దర్ బిజినెస్ మేము ఏంటంటే నెక్స్ట్ 20 years రైట్స్ ఉంటాయి కాబట్టి హోర్డింగ్ బిజినెస్లో కూడా వచ్చేస్తాం మేము. సైమల్టేనియస్గా ఫ్లెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రింటింగ్ కూడా తీసుకుంటాం అలాంగ్ విత్ హోర్డింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 3 types ఆఫ్ బిజినెస్ చేస్తాం మేము. ఉన్న ఫ్లెక్స్ని అలాగే పెట్టి మీరు దాని మీద రిమోట్ పెట్టగలరా ఎట్లా? ఉన్న వాటికి రిమోట్ ఫిక్స్ చేస్తాం మేము. ఉన్న వాటికి రిమోట్ ఉన్న వాటికి చేస్తాము, కొత్తవి కూడా తయారు చేస్తాం. క్లైమేట్ సెన్సిటివ్ రిమోట్ వుడ్ బి ఎ బెటర్. ఐ మీన్ అదే మాన్యువల్ రిమోట్ సెన్సార్ మేడం. మాన్యువల్ రిమోట్ మనం ఆపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దూరంగా హైవేస్ పక్కన మనం అక్కడ ఎవరో ఉండరు, ఆ టైంలో ఏంటంటే 50 kilometers స్పీడ్ ఇప్పుడు 100 kilometers విత్ స్టాండ్ అవుతుంది అనుకోండి మేడం హోర్డింగ్ అండ్ ఫ్లెక్స్. కానీ 50 kilometers స్పీడ్ రాగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. సెన్సార్ యూజ్ చేస్తాం అలా. మీరు ఎవరైనా ఈ హోర్డింగ్ కంపెనీస్తో హ్యావ్ యూ స్పోకెన్ అండ్ వాళ్ళతో ఏమైనా పైలట్ ఏమైనా చేశారా? ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళతో మాట్లాడాము. ఇలా ఇండియా వైడ్ ప్రాబ్లం ఉంది ఇది, ఎప్పుడు అంటే ఇయర్కి ఒక 10 times వర్షాలు వస్తాయి కదా అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా ఫ్లెక్సీ ఆపరేట్ చేయడం ఎక్కడా లేదు, మేము త్రూ అవుట్ ఇండియా వైడ్ చూసాం కాబట్టి. కానీ కొన్ని రొటేట్ అయ్యే ఉన్నాయి, కానీ ఇదైతే ఇన్నోవేషన్ అని చెప్పారు వాళ్ళు. ఇన్నోవేషన్ చెప్పారు కానీ బట్ డిడ్ దే సే దట్ నేను కొంటాను అని? డిడ్ దే సే విల్ దే డూ బిజినెస్? ఫస్ట్ ఇనిషియల్గా నేను బిజినెస్ మాట్లాడలేదు, మేము ప్రోటోటైప్స్ అన్ని కరెక్ట్గా చేసుకొని పేటెంట్ రైట్స్ తీసుకొని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిసిటీ అంతా చేసుకున్న తర్వాత వెళ్దాం. ఫుల్ వర్క్ చేసిన తర్వాత ఇన్వెస్టర్కి వెళ్తామండి. మనం 10,000 పెడితే ఈ 20 years రైట్స్ ఇస్తాము. సో ఈజీగా వాళ్ళకి మనీ రికవర్ అయిపోతుంది. ఎట్లా వచ్చేస్తుంది కింద ఫ్లెక్స్ అంటే రోల్ అయిపోతుందా? ఎట్లా వస్తుంది? రోల్ జస్ట్ నేషనల్ ఫ్లాగ్ మనం ఎలా ఇప్పుడు 300 feet నేషనల్ ఫ్లాగ్ ఆపరేట్ చేస్తున్నారు, సేమ్ అదే ప్రిన్సిపల్. ఒక్కసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత డూ యూ నీడ్ వాళ్ళ మెయింటెనెన్స్ లేకపోతే యూ కెన్ కంట్రోల్ ఇట్ ఫ్రమ్ యువర్ కంట్రోల్ రూమ్ ఆర్ యువర్ నెట్వర్క్ సెంటర్? ఇనిషియల్గా వాళ్ళకే కంట్రోలింగ్ ఇచ్చేస్తాం, ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం టెక్నాలజీని. ఫర్దర్గా పెట్టుకునే కొత్త వాటికి మేము చేస్తాం అనమాట. సో ఎప్పుడు ఐ మీన్ వెన్ ఈస్ ద ఫస్ట్ పైలట్ కమింగ్ అవుట్? వితిన్ ఏ మంత్ ఆర్ 2 months మార్కెట్కి వస్తామండి, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో యువర్ ఫీజ్ ఆర్ ఓన్లీ 1000 rupees రాయల్టీ పర్ హోర్డింగ్? పర్ హోర్డింగ్ ఇన్ ద సెన్స్ ఈచ్ టైమ్ హోర్డింగ్ కొత్తది పెట్టినప్పుడు 1000 rupees యూ టేక్. సో దట్ మీన్స్ ఇన్ ఎ మంత్ ఇఫ్ దే చేంజ్ ట్వైస్ యూ గెట్ 2000 rupees. హోర్డింగ్స్ పెట్టిన తర్వాత హోర్డింగ్ బిజినెస్ పర్సన్ సంబంధం లేదు, ఫ్లెక్సీ చిరిగిపోతే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ చిరిగిపోయినా 20,000 కస్టమర్ పెట్టేయాల్సిందే. Oh, okay. Irrespective. So what you are saying is it's a very small part of the flex cost. But flexi business, I mean, if you look at outside world, flexis are going away. Yes, digital and boards. It's becoming more digital. Yes. So ఆ యాంగిల్ ఏమన్నా చూసారా? చూసాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది ఆ డిజిటల్లో ఓకే, అది నైట్ టైం వరకు బాగా పనిచేస్తుంది, డే టైంలో లైటింగ్ వల్ల అది కనిపించవు. ఓకే. సో ఫారిన్ కంట్రీస్లో కూడా ఫ్లెక్సెస్ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పైలట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక చోట్ల కాకుండా యూ హ్యావ్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్.
అండ్ ఈ టెక్నాలజీ పరంగా కూడా మీరు వాట్ ఎవర్ పేటెంట్స్ దట్ యూ హవ్ డన్, అది నాకు ఐ హావ్ టు అండర్స్టాండ్ మోర్ ఫ్రమ్ యూ. అండ్ ఐ వుడ్ సజెస్ట్ యూ దట్ యూ గో అండ్ మీట్ సమ్ ప్రొఫెషనల్ పీపుల్. అండ్ ఈ హోర్డింగ్స్లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే ఇఫ్ యూ కెన్ జస్ట్ సీ ప్రకాష్ ఆర్ట్స్ అని చెప్పారు, కానీ మీరు చూస్తుంటే ఇమేజెస్ ప్రకాష్ ఆర్ట్స్, చాలా యాడ్ ఆర్ట్స్ అని చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అనమాట. యూ హ్యావ్ టు ఫస్ట్ గో అండ్ మీట్ దెమ్ దేర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ గవర్నమెంట్ కూడా డిజిటల్ పైన మొక్కు చూపిస్తున్నారు. ఇంకోటి మీరు డే చెప్పారు, డే పరంగా కనిపించదని చెప్పేసి, దాన్ని కూడా దే ఆర్ ట్రైంగ్ టు వర్క్అవుట్ సమ్ స్ట్రాటజీ వేర్ డే పరంగా కూడా చూసుకోవచ్చు అనమాట. సో హౌ బెస్ట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అనేది మనం వీ హ్యావ్ టు లుక్ అట్ ఆల్ ది యాంగిల్స్. మీ టీం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం? 5 members అండి. 5 members. యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. ఎంతవరకు ఎంత ఖర్చు పెట్టారు మీరు? 50,000 టోటల్ దానిపైన. సో 50,000 పెట్టుకొని నువ్వు యూఆర్ ఏబుల్ టు డూ ఎంటైర్ స్టోరీ మీరు చేయాలనుకుంటున్నారా? నేను చేసేది సింపుల్ కాన్సెప్ట్. రొటీన్గా మన రొటీన్ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇవన్నీ. ఆ ప్రెజర్ తగ్గించడానికి ఈ రొటీన్ ప్రిన్సిపల్స్ వాడుకుంటే తప్పేంటి? ఎఫిషియెంట్గా మనం కాన్ఫిడెంట్గా వెళ్ళగలం కదా. ఇంత సింపుల్ కాన్సెప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు డోంట్ సింపుల్ అనుకోకండి. మీరు చేయవలసింది ఇట్స్ కాంప్లికేటెడ్ జాబ్ యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత ఫండింగ్ కావాలి ఇప్పుడు? మీకు ఇనిషియల్గా అయితే నేను 50 lakhs స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకు అంటే నేను ఇనిషియల్గా 50,000 నుంచి 50 lakhs వెంటనే మారిపోయావు. అలాగా అది 50,000 ఆయన ఇన్వెస్ట్ చేశాడండి. యూ స్పెండ్ 50,000. Yes, actually 50 lakhs నీకు కావాలి. ఎందుకంటే నాకు స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, మేము సర్వైవల్ కానీ ఈ ప్రాజెక్ట్ని ఎఫిషియెంట్గా ఇప్పుడు యాక్చువల్లీ నాకు 10 crores అయినా అవసరం అవుతాయి సార్. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళాలి అంటే మార్కెట్లోకి హోర్డింగ్స్ చేయాలంటే ఒకదానికి 3 lakhs 5 lakhs కూడా అవుతాయి. 40 into 40 50 into 50 వీటికి పెట్టాలంటే. సో ఇనిషియల్గా నేను బిజినెస్కి నేను ఓన్గా ఎంటర్ అవ్వను. నా టెక్నాలజీని ఫస్ట్ ఇనిషియల్గా ఎగ్జిస్ట్ అయిన బిజినెస్ పర్సన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. 10,000 ఒక దానికి అవుతుంది. సో దేర్ ఇస్ వన్ మిస్టేక్ అండి, ఐ టెల్ యూ. మీరు 50,000 పెట్టారు, 50 లక్షలు కావాలని చెప్పారు, మళ్ళీ 10 crores అంటున్నారు. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ ప్లీజ్ డూ ది ఎంటైర్ ఎక్సర్సైజ్ వన్స్ అగైన్. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, హోర్డింగ్స్ తయారు చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. 3 ఉన్నాయి దీంట్లో. సో ఇనిషియల్గా స్టెప్స్గా నేను ఉన్న బిజినెస్ పర్సన్స్కి టెక్నాలజీ ఇచ్చేస్తాను. దానివల్ల నేను కొంత ప్రాఫిట్ గెయిన్ అవుతాను. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ 1 or 2 years లోపు. Good. Okay, so that means you got a project plan with you. Yeah. Okay, definitely. I think he's telling the future scope. So my sincere request is that okay, great, you have all these phases, but go step 1 Yes. and define a period. Each step ki I'm going to put 3 months, and this 3 months, this is the business outcome. This is the business outcome. This is the operational outcome, and this is the outcome for all the stakeholders. So you have to define that. Our definition lekapothe, you will go everywhere. And if you look back, hey, what have I done? I've spent time, but that time ki outcomes undav. You take mentorship from somebody, partner with one ad company, give your technology to them, Sure. and make sure that throughout the state or both the states that you have your technology installed on that. That itself is a big achievement Yes. by itself. It's not a joke. Yes. I mean, you know, so adi achieve చేస్తే చాలు అంటే ఈ హోల్ దేనికి. తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ కోర్స్ నా ప్లాన్ కూడా 3 steps అదే మేడం. ఆల్ ది బెస్ట్ ఫర్ All the best. థ్యాంక్ యూ. సో అదండి ఫనీ గారి బ్రేక్ త్రూ ఐడియా. హోర్డింగ్స్లోనే కొత్త కైండ్ ఆఫ్ ఐడియా ఇది. సో మన భాను గారు చెప్పినట్టు ఐడియేషన్కి ఎగ్జిక్యూషన్కి మధ్యలో వర్క్ చేస్తే ఇలాంటివి డెఫినెట్లీ పబ్లిక్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. Welcome back to Venture Startups Presents Startup Junction. Our next participant, Bhaskar Neta from Bhaktipatham mobile app. మేము ఒక యూనిక్ కాన్సెప్ట్తో మొబైల్ యాప్ రూపొందించుకొని వచ్చాము. ఈ యాప్ వచ్చేసి భక్తి పదం, డిజిటల్ వే టు ద స్పిరిచువల్ వరల్డ్. ఈ యాప్ ద్వారా యూజర్స్ 10,000కు పైగా సకల దేవతా స్తోత్రాలను 10కి పైగా భారతీయ భాషల్లో చదువుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఇంకా కొద్ది కాలంలో ఐఫోన్ యాపిల్ స్టోర్లో కూడా పెట్టబోతున్నాము. ఈ యాప్ని ఇంతవరకే ఆపకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టెంపుల్స్ గైడ్, ఈ టెంపుల్స్ గైడ్ ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మన ఇంటి పక్కల ఉన్న దేవాలయాల సమాచారం, ప్రతి ఒక్క గుడి అనేది భారతదేశంలో ఎక్కడున్నా దాని సమగ్ర సమాచారం, ఆ గుడికి ఎలా వెళ్ళాలి, ప్రయాణ సౌకర్యాలు ఏంటి, అక్కడ స్థాపకులు ఎవరు, వ్యవస్థాపకులు ఎవరు, ఆ గుడి విశిష్టత ఏంటి, స్థల పురాణం ఏంటి, అక్కడ ఏమైనా అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అక్కడ ఇంకేమైనా సైట్ సీయింగ్ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఒకే మొబైల్ యాప్లో అందించబోతున్నాము.
ఇదొక ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి లిస్టింగ్స్. మేమేం చేసామంటే ఎక్కడికి కదిలే అవసరం లేదు, ఇంట్లో కూర్చొని జస్ట్ మా భక్తి పదం మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ పెళ్లి దగ్గర నుంచి చిన్న ఫంక్షన్ నుంచి పెళ్లి అంతవరకు కూడా ఏ ఫంక్షన్గా ఏ సమాచారం లేదా వస్తువులు సేవలు ఎనీథింగ్ ఏది కావాలన్నా మీరు మొబైల్ యాప్ ద్వారా పొందొచ్చు. ఐడియా బాగుంది, బట్ అంటే ఎంతవరకు డెవలప్ చేసావు, ఎంతవరకు హౌ ఆర్ యు? ఈ టెంపుల్స్ గైడ్కి రీసెర్చ్ మొత్తం అయిపోయిందండి, డేటా రెడీ ఉంది, జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అదే ఒక 6 monthsలో ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తయిపోతుంది. 6 months అయితే అది కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. లిస్టింగ్స్ కూడా ఎన్ని టెంపుల్స్ ఉంది మీ దగ్గర లిస్ట్? టోటల్ ఇండియా వైడ్ అండి. అదే ఇండియా వైడ్ ఎన్ని? 1000 టెంపుల్సా, 1,00,000 టెంపుల్సా, 10,000 టెంపుల్సా, ఎంత? ఇప్పుడు ప్రస్తుతానికి 7,000 చేంజ్ ఉన్నాయండి. Okay. ఇంకా కూడా యాడ్ అవుతున్నాయి. చిన్న ఈవెన్ ఇది ఏంటంటే ఒక పుణ్యక్షేత్రాల ఈ సమాచారమే అని కాకుండా చిన్న చిన్న మన ఇంటి పక్కన ఉండే ఆంజనేయ స్వామి గుడి, మైసమ్మ గుడి, పోచమ్మ గుడి కూడా దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ మీరు స్తోత్రాలు ఇస్తున్నారు. అవును. సెకండ్ ఫేజ్ ఇస్ టెంపుల్స్. సో మీ సెకండ్ ఫేజ్లో అన్నీ వచ్చేస్తాయండి ఇప్పుడే. ఇంపార్టెంట్ పీస్, మీరు లాజిస్టిక్స్కి వెళ్ళినప్పుడు ఎలా చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay. ఇట్స్ నాట్ సో ఈజీ సేయింగ్ దట్ నేను చేస్తాను లేకపోతే ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. డిజిటల్గా ఒక లిస్ట్ పంపించడం వెరీ ఈజీ టు సెంట్రల్ లొకేషన్ అండ్ సే ప్యాకెట్ అని చెప్పి. ప్యాక్ అయినప్పటి నుంచి కస్టమర్కి ఎలా వస్తుంది, కస్టమర్ అక్కడ లేకపోతే పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగా. క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, మీ క్యాష్ టు ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వారికి ఇమీడియట్గా రాదు, దానికి 8% there is a time delay. And then క్యాష్ హ్యాండ్లింగ్కి there is a 8% కాస్ట్ టుడే ఇన్ ద మార్కెట్. ఆ కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? ఆబ్వియస్లీ నాట్ కస్టమర్. ఈజ్ ఇట్ ద ఓనర్? ఈజ్ ఇట్ యూ హూ ఇస్ బేరింగ్ దట్ కాస్ట్? అది ప్యాకేజ్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. ఎగ్జాంపుల్ మీకు 5,000 రూపీస్ ఫస్ట్ ప్యాకేజ్ అని చెప్పాను. కరెక్ట్ అమ్మా, నువ్వు ప్యాకేజీలో ఫిక్స్ అవుతుందా ఫిక్స్ అవుదా అని కాదు అక్కడ సార్ చెప్పిన పాయింట్. ఈవెన్చువల్లీ దట్ ఈస్ అ కాస్ట్ సంబడి హ్యాస్ టు బేర్. అవునండి. అది నా సజెషన్ ఏంటంటే సార్ చెప్పిన దాని ప్రకారం నా పర్సనల్ అభిప్రాయం కూడా, మీరు యాక్చువల్లీ ఈమెయిల్ పంపించినప్పుడు ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. యాక్చువల్లీ మీరు ఒట్టి ఇన్ఫర్మేషన్ సైట్ అయితే యూ విల్ బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ ఆర్ జస్ట్ అన్ ఎందుకంటే ఎక్సలెంట్ అసలు అన్ని స్తోత్రాలు మీరు పెట్టారంటే ఐ హ్యావ్ టు రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ. దాని తర్వాత మీరు ప్రతి పూజకి కావాల్సిన సామాన్ మీరు ఒక లిస్ట్ ఇచ్చారంటే, ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ ఎ ప్లెజర్ ఆఫ్ గోయింగ్ అండ్ బయింగ్ ఆల్ దట్ ఆల్సో. అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనుకోండి, ఎవ్రీ ఇయర్ మళ్ళీ న్యూగా చేసుకున్నట్టే చేసుకుంటాం. సో దెర్ ఇస్ అ ఫ్యామిలీ అండ్ దెర్ ఇస్ అ బాండింగ్ ఎఫెక్ట్ టు దట్. మీరు అది కాపాడినట్టు కూడా అవుతుంది. ఎట్లాగంటే ఫస్ట్ అసలు ఫోకస్ అండ్ బికమ్ ద బెస్ట్ సైట్ ఇన్ ద వరల్డ్ ఫర్ హిందూ స్పిరిచువాలిటీ. గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ పూజాస్, కావాల్సిన లిస్టు ఎలా చేయాలి ఏంటి మీరు ఇన్ఫర్మేషన్. తర్వాత కావాలంటే షాప్ నేమ్స్ కూడా ఇవ్వండి మీరు. Then you will get money on advertisement from those shops. ఇప్పుడు అదే చెప్పానండి. మీరు ఫస్ట్ మీరు సక్సెస్ అయ్యే వరకు, సూపర్ సక్సెస్ అయ్యే వరకు అసలు డెలివరీ అన్నది పెట్టుకోకుండా ఉంటే మీకు ఇమ్మీడియట్ గా ఇన్వెస్టర్స్ వస్తారు, ఇది వస్తారు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. హైదరాబాద్లో దాదాపుగా ఒక 5,000 స్వీట్ షాప్స్ ఉన్నాయి, ఓన్లీ స్వీట్ షాప్సే. అంటే 5,000 మంది మన దగ్గరకు వస్తారు, మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు అని కాదు. దాంట్లో ఒక 10% వేసుకున్న 500 మెంబర్స్ అయితే రిజిస్టర్ మన దగ్గర అవుతారు. అంటే పెళ్లిళ్ళకి పూజలకు సంబంధించి 35 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీస్కి 10,000 షాప్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అట్లా మనకు 3 లక్షల షాపుల వరకు ఉన్నాయి. ఐఎమ్ సోల్డ్ ఆన్ ద ఐడియా ఇఫ్ దెర్ ఇస్ నో డోర్ డెలివరీ. సో మీరు ఓన్లీ లిస్టింగ్ అండ్ పెట్టుకుని సరిపోతుంది, డోర్ డెలివరీ లేకుండా. లేకపోతే మీరు యూ విల్ బి సూపర్. అంటే మీరు మ్యారేజెస్ కూడా మీరు చెప్పారు, మ్యారేజెస్ కూడా మీరు అన్ని సప్లై అవన్నీ పెట్టుకుంటే మీరు అంతా వేవర్డ్ అయిపోతుందండి మీ ఐడియా అంతా. మ్యారేజెస్ పక్కన పెట్టి అంటే భక్తి ఒక్కదాన్నే పట్టుకొని మీరు ముందుకెళ్తే చాలా మంచి ఐడియా అండి. సో వాట్ వీ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఈజ్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నేను ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ట్రై టు అండర్స్టాండ్ విచ్ ఆర్ దోస్ టార్గెట్ ఆడియన్స్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా పడుకోవాలి టార్గెట్ ఆడియన్స్, ఎక్కడ పట్టుకుంటావాలనేది. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ నేను లాస్ట్ టైం వెళ్ళాను నేను. సో ఐ గాట్ అ బుక్ దేర్. ఐ గెట్ 5 రూపీస్ ఇవ్వగానే ఒక బుక్ ఇస్తారు, దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు యూ ఆర్ ఏబుల్ టు టెల్ మీ టుడే 7,000 8,000 టెంపుల్స్ అంటున్నావు. దే హ్యావ్ యాక్చువల్లీ ఎవాల్యుయేటెడ్ 1,47,000 టెంపుల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. సో మెనీ స్టోరీస్ దట్ యూ గో బ్యాక్. సో కొంచెం డీప్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసే మొబైల్ యాప్ చూసారనుకోండి, ఎనీ యాప్ స్టోర్ యూ కెన్ గో దేర్. సూత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఎంటైర్ వ్యూ. ఇస్ మై టు జడ్జెస్ ఆల్సో. యాప్ ఆర్ యు ఆర్ గివింగ్ సెల్లింగ్? టెల్ మీ వాట్ ఈస్ ద రెవెన్యూ మోడల్? మా రెవెన్యూ మోడల్ ఏంటి అంటే
ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మార్కెట్లోకి వెళ్తారు. మేము ఇచ్చిన 35 కేటగిరీస్లో వాళ్ళకి ఏ షాప్ మ్యాచ్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ 3 విభాగాలుగా ఉంది మా దగ్గర, ఫ్రీ, పెయిడ్, ప్రీమియం అని చెప్పి. ఫ్రీ యాక్చువల్గా ఏంటంటే ఫ్రీగానే మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీ, ఎందుకంటే మన యూజర్స్కి డేటా ఇవ్వాలి కాబట్టి. తర్వాత పెయిడ్ మెంబర్షిప్లో ఏంటంటే 2000 రూపీస్ పర్ యానం ఛార్జ్ చేస్తాము. ఆ పెయిడ్ మెంబర్షిప్లో ఏంటంటే పిన్ కోడ్ నెంబర్ కొట్టంగానే వీళ్ళ షాపే కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఏరియాలో పూజా స్టోర్ ఏది ఉందని మీరు పిన్ కోడ్ నెంబర్ కొడితే మీ ఏరియాలో ఎవరున్నా కానీ ఫ్రీ మెంబర్షిప్స్ వాళ్ళని కాకుండా పెయిడ్ మెంబర్షిప్ మీరు తీసుకుంటే మీ పూజా స్టోర్ వాళ్ళకి కనిపిస్తుంది. ఇట్లాంటి కాంపిటీషన్ ఉన్నాయి, వేరే ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు సార్ ఇప్పటి వరకు అయితే, ఆధ్యాత్మికంగా ఒకటి కూడా లేదు. One web portal where everybody can come down and know what is available there. Mere registrations, whatever registrations you want to do it from all the shops, whatever things are there, you can do that homework right now. So that is one thing that you can do actually. How do you market your app? అదే సార్ నాకు నేను అదే మీ దగ్గరకు వచ్చింది ఫండింగ్ ప్లస్ మెంటరింగ్ రెండింటికి కోసము. మెంటరింగ్ లో నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే How to take your app to public అనా? అంతే, నాకు కావాల్సింది మార్కెటింగ్. వాట్ ఫైనల్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే, ఐడియాలో విపరీతమైన దమ్ముంది. నువ్వు ట్రేడ్కి వెళ్ళొద్దు, ప్లస్ యూఆర్ నాట్ గోయింగ్ టు మేక్ మనీ బై సబ్స్క్రిప్షన్స్. సార్ చెప్పినట్టు ప్రతిరోజు ఒక్కొక్క యాప్ వాళ్ళు వస్తాయి, అసలు కొన్ని లక్షల యాప్స్ ఉన్నాయి కదా. యూ స్టిక్ టు యాడ్ రెవెన్యూ and make your product the best based on funding, and we'll help you partner with somebody, mentor, so that you can market your product and make your app the best app where it is a one stop shop for all the bhakti needs. Excellent. Thank you. Yeah. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. Welcome back to Venture Startups Present Startup Junction. Our next participant, Rajendra Tripathi from Zero Cost Placements. మా విజన్ వచ్చేసి ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 700+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దెమ్ ఎవ్రీ ఇయర్ 1.5 నుంచి 2 lakhs మధ్యన గ్రాడ్యుయేట్స్ పాస్అవుట్ అవుతున్నారు. అవుట్ ఆఫ్ దెమ్ 20 to 30% candidates are placing, and rest 60 to 70% are job seekers. They are active job seekers still now. So our aim is to reduce unemployment. We are connecting a company with a college through us. We are acting as a vendor between them. So ఇది అండి మా ప్లాన్ వచ్చేసి. అండ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, మాకు కొన్ని క్లయింట్స్ ఉంటాయి ఆల్రెడీ. సో మేము వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం, వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తాం. మా టీం వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ పెడుతుంది కాలేజ్కి వెళ్ళేసి, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళేసి. ఒకవేళ మీ ఓన్లీ ఇన్వాల్వ్ అయ్యేది హైరింగ్ ప్రాసెస్లో మాత్రమే. సో వీఆర్ నాట్ గోన్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ కాలేజ్ నుంచి మేమేం చార్జ్ చేయం, అలానే స్టూడెంట్స్ నుంచి ఏం చార్జ్ చేయం. అండ్ వీల్ బి చార్జింగ్ ఓన్లీ ఫ్రమ్ కంపెనీ, అండ్ దట్ టు వెరీ లో మార్జిన్. వీల్ బి గెటింగ్ 5% an average as a margin on candidate yearly salary package. వాట్ ఈస్ యువర్ వాల్యూ యాడ్ ఇన్ దిస్? నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే కంపెనీస్లో జాబ్స్ ఉంటే కంపెనీస్ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్ చేసుకుంటారు కదా. గుడ్ క్వశ్చన్. వేర్ ఇస్ యువర్ వాల్యూ యాడ్? సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ పెద్ద కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ టైప్స్ ఉంటాయి, లైక్ కంపెనీస్ లైక్ టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ పీపుల్, బికాస్ దోస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్నోవేటివ్. వాళ్ళు ఇన్నోవేటివ్ ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు జాబ్స్ ఎత్తుకోగలుగుతారు, లేదంటే సొంతగా బిజినెస్ పెట్టుకోవటం. బట్ వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ B level, C level, degrade colleges only, which are recently established or 2-3 years back. We don't have వాళ్ళకి ఏంటంటే కంపెనీస్ వాళ్ళ కాలేజ్కి రావు. సో But why would companies hire from those colleges? To begin with, they don't want those colleges కదా. అంతే కదండి. They don't want those colleges. So I'm not going to look for those companies like Microsoft, TCS. I'm only looking for a low level companies like level 1, level 2, level 3 private limited companies, which 200 to 300 employees నడిచే కంపెనీస్ కి మాత్రమే ప్రెజెంట్ చేస్తున్నాను. అండ్ మై ఎంటైర్ ఎయిమ్ ఇస్ టు రిడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి జాబ్స్ రావాలి, దెన్ లేటర్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీస్కి అప్లై చేసుకుంటారు. So basically you're saying this is a huge list of SME companies who do not have the capabilities to do road shows. Don't have a internal, in-house recruitment team. Most of the companies don't have in-house recruitment. Correct, and they don't have time, go there. They simply hand over this process to the other vendors. And I can say there are many vendors in India, but no vendor directly go to colleges. They are only recruiting experienced candidate. First thing is this. I understand the problem of the supply side, which is a job seekers. Yes. There are plenty. Without you in existence, how is these SME companies today fulfilling? What is their mechanism? See, most of the companies will be having a one thing, like we have a traditionally we know two process. ఒకటి ఏంటంటే walk-ins, second is through vendor.
if any vendor is supplying some candidate, they will be paying some margins, commission basis they will be paying, like it's 75-25%. 75% will be getting a candidate and 25% will be getting to a vendor. Okay, so this is a way. But how will anyone know you? I mean, your service. So as of now, I'm in a constructions, company construction stage. So we'll be in market in next 1 or 2 months. I know you are in market, and how will you announce you are in the market? Yeah, as how of will now, I know? we are promoting our company through social media like Facebook. So again, you have to reach out to these SME companies through digital marketing. So I'm already in the recruitment company, sir. So I have few clients. I'm reaching more clients as well. Okay. But you have to be in business and you have to charge. Charge Yeah, yes, if you don't charge, you will bleed and you will go out of business. You will not Very get soon. And Yes, sir. Yeah, surely we'll be charging, and I don't think so, sir. There is no loss in this business because they are not investment we are putting. We are just having a team going there, recruiting. We are using That system. is investment. Yeah, your time has no value, no money. Sir, except efforts. I can say that's except where efforts. the Effort real is money. Yeah, of course, sir. I'm not comparing with investment. See, or something. my advice to all youngsters: when you are starting a business, even the previous plans also, when we asked how much did you invest, what you are saying is only the money, physical money that you have invested. You are saying that is not the investment. There is a lot of sweat equity, your time, your research, Yes, sir. all the years that you have spent. There is a charge for that. Yes, You have to charge it to the project. And you have to mention the total cost. అప్పుడే మీరు కరెక్ట్గా దాని మీద ప్రాఫిట్ వస్తుందో లేదో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీతో పాటు ఇంకో నలుగురు కుర్రాళ్ళు కలిసి చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీ శాలరీస్ కూడా మీరు ఛార్జ్ చేయాలంటే మీరు ఫిజికల్గా శాలరీస్ తీసుకోపోయినా కానీ మీరు బ్యాలెన్స్ షీట్ మీద P&L స్టేట్మెంట్ మీద మీరు పెట్టాలి. నెలకు 25,000 30,000 మీరు ఈచ్ వన్ మీరు సంపాదిస్తున్నట్టుగా దాని మీద పెట్టుకుని మీ టోటల్ కాస్ట్ సంవత్సరం అయ్యేటప్పటికి చూసుకోవాలి. మీకు నెల అయ్యేటప్పటికి ₹1,00,000 మీ శాలరీసే ఉంటాయి. Yes. అంటే మేము కొద్దిగా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మాకు మెంటర్స్ కావాలి మేడం. సో మెంటర్ హెల్ప్ సరే, కావాలి. ఇదే And also- ఇప్పుడు ఫస్ట్ మెంటర్షిప్ ఏంటంటే మీకు Yes, మీ టైం ని మీరు వాల్యూ చేసుకోండి. అది Sure. మీ టైం ని మీరు ఎప్పుడైతే వాల్యూ చేసుకోరో మీ బిజినెస్ కి అసలు వాల్యూ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళి ఎప్పుడైనా సరే నేను ఫ్రీగా చేస్తాను ఇది అంటే దానికి వాల్యూ లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక మంచిగా తయారై వచ్చి మేడం నేను మీకు ఒక పర్సన్ రిక్రూట్ చేస్తాను, మీరు 15% ఆఫ్ దట్ పర్సన్ శాలరీ ఇవ్వాలి అని చెప్తాను, అప్పుడు నేను గౌరవిస్తాను. మీరు చాలా చిన్న స్పేస్లో ఆపరేట్ చేయడానికి వెళ్తున్నారు. ఆ చిన్న స్పేస్లో వెళ్ళినప్పుడు బొటిక్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎక్స్పెన్సివ్ అన్న పాయింట్ చెప్తున్నాం. అది యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎక్స్పెన్సివ్ అంటే ఫస్ట్ అసలు మీరు బిలీవ్ చేయాలి అది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అని. మీ మైండ్ మీరు ఇది చేసుకోవాలి. ఎప్పుడు చేసుకుంటారంటే అది మీ టైంకి మీరు వాల్యూ ఇచ్చినప్పుడు, మీ సర్వీస్కి మీరు వాల్యూ ఇచ్చినప్పుడు, మీకు మీరు విలువ ఇచ్చుకున్నప్పుడే మీరు దాన్ని ఛార్జ్ చేయగలరు కస్టమర్కి. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ అందరూ ఏంటంటే మీకు మీరు విలువ ఇచ్చుకోవట్లేదు. మీరు ఏమంటున్నారంటే ఇంతే ఖర్చు పెట్టామండి, ఏం పర్వాలేదు, ఇది చిన్నది అంటున్నారు. అట్లా కాదు, మీ టైము మీ ఫ్యూచర్ అంతా పెట్టారు మీరు దాంట్లో, అది విలువ ఇచ్చుకోవాలి మీరు ఎప్పుడు. So one good thing that I liked in your idea is where you can take it forward is you have told one point. రూరల్ పీపుల్ అంటే నాకు అంతా అర్థం ఏంటంటే రూరల్ పీపుల్కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను. ఓకే, పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ ఆర్ దోస్ కాలేజెస్ వేర్ ద నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ద బిగ్ కంపెనీస్, వాళ్ళని టార్గెట్ చేసి అంటున్నావు. సో యూ బికమ్ డిసప్టివ్ దేర్. యూ బికమ్ సంబడి హ్యాస్ టు టాక్, ఐ విల్ గో టు రాజేంద్ర ఓన్లీ, ఈ కాలేజ్కి వెళ్తే నన్ను పని చేస్తారు అని యూ ట్రై టు ఫోకస్ ఆన్ దట్. ఎంటైర్ స్టోరీ అండ్ మార్చాలి. నీ ప్యాషన్ ఉంది నీకు. సరే ఇది రాకుండా ఏం చేస్తావు? ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఏం చేస్తావు దీని తర్వాత? See, sir, I don't think so. There will be a loss because of course, sir, if you are placing a candidate to the company, definitely they will be paying something to me. రాలేదు, నేను ఇవ్వలేదు, ఇతను ఇవ్వలేదు, అతను ఇవ్వలేదు, మేడం ఎవరు ఇవ్వలేదు. ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? Sir, I'll back to my job, sir. Simple. Look, you're killing your idea. This platform is trying to create you that opportunities వస్తున్నాయి. Yes, sir. ఎంతమంది ఆడియన్స్ చూస్తుంటారు, మిమ్మల్ని చూస్తుంటారు. Yeah. ఓ దిస్ ఇస్ అ గ్రేట్ ఐడియా అంటారు. అంటే ఇప్పుడు ఈ కాలేజెస్ ఎవరైతే వింటున్నారో దే విల్ కమ్ అండ్ మీట్ యూ. Yes, sir. నీ ఎక్స్పీరియన్స్ వాడుకుంటారు. They will come and meet you and where you are there. Yes, they'll try to reach us actually. So this is exactly what you have to do actually. Yes, sir. So don't try to kill your idea. It's a brilliant, I'm telling you, in spite of so much of people around the place, there's still an opportunity. Thank you, sir. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. Welcome back to Venture Startups Presents Startup Junction. So our next participant, Pavan Kumar from Soft Fabrics. Welcome to the show, Pavan. నేను స్మార్ట్ ఫ్యాబ్రిక్స్ని డెవలప్ చేస్తున్నాను ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎవరైనా సరే దీన్ని వేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందంటే వెన్ ఎవర్ యూ ఆర్ మీరు డేంజర్లో ఉన్నప్పుడు జస్ట్ 3 కంట్రోలింగ్ స్విచెస్ ఉంటాయి. మీరు స్విచెస్ ఆన్ చేస్తే పవర్ సప్లై వస్తుంది.
మీరు ఎవరైనా మిమ్మల్ని టచ్ చేస్తే వాళ్ళకి షాక్ కొడుతుంది. కానీ మీకు మాత్రం ఏం కాదు, మీరు ఇన్సులేట్ అవుతారు. యూజింగ్ ఇన్సులేషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీ షాక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ many women are working in night shifts. They are traveling in buses and cabs. అక్కడ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ చాలా ఉంటుంది. సో ఇది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది వాంట్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ ఇండియా, అలా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము దీంట్లో కొత్తగా ఏసీ అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మినిమైజ్డ్ ఎయిర్ కండిషనింగ్. What are the principle we use in refrigerators, air conditioners? We use the same principle here. It can be used as it has air conditioning. It can be also used when in very hot weather conditions also. This is a dream or it's a concept or proof of concept also is done? Yeah, prototype is getting ready. Within 15 days, I'll get the prototype. A proof of concept. Yeah. How did you get this idea? 4 years back, there was an incident in Delhi. How no? So from that, I got inspired. Inspiration. Yeah. Okay. Yeah. So men also can buy this. So Yeah, if you touch everyone. well also. Everyone. Okay. I want to promote it as a luxury fabric with all kind of facilities in it. Everyone, we can, politicians, if lack of security, security guards all the time may not be around the politicians. So when they go for jogging, How expensive is it? initially I'm 5,000 per unit. It may or decrease the And one price. shirt will cost 5,000. Yeah. Entire Where are the technology. switches? In your wrist. Oh, you have to wear a special Yeah. watch? No, nothing. And everything will be covered and అన్ని షర్ట్ లోపలనే వచ్చేస్తాయి. మీకు రెగ్యులర్ ఫ్యాబ్రిక్ లా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ ఫ్యాబ్రిక్. ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ టెక్నాలజీ. డే బై డే టెంపరేచర్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్, సో will be useful AC for them. fabric used. Yeah. For film stars also, they will be shooting in very hot sunny weather conditions also. So how heavy is the fabric? Yeah. No, very lightweight, just as a normal fabric. Cooling or And like what is the technology you're using? The same principle what we use in refrigerators, the same gases. Refrigerator అంటే అంత పెద్దగా అంత హెవీగా ఉంటుందమ్మా, దాన్ని తీసుకొచ్చి షర్ట్ లేదు. పెట్టి అది సేమ్ ఇది ఏం బరువు ఉండదు నాట్ ద సేమ్ అదే కాదు, మినిమైజ్ చేస్తున్నాం మేము. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఒక చిన్న బాక్స్ లాగా, వెరీ లైట్ వెయిట్ బాక్స్, వీ కెన్ అటాచ్ అండ్ అటాచ్ ఆల్సో. హౌ విల్ యూ గెట్ ద పవర్? యూజింగ్ బ్యాటరీస్. సో అంటే బ్యాటరీ వెయిట్ అన్న ఉంటుంది, ఎంత ఒక 1 kilo వెయిట్ యాడ్ అవుతుందా, ఎంత యాడ్ అవుతుంది? No, very low voltage batteries. I mean 25 volts like that. Very lightweight batteries. Rechargeable. సిమిలర్ టు దట్ సోలార్ ఫెన్స్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఇళ్లలో సోలార్ ఫెన్స్ యూజ్ చేస్తాం కదా, దగ్గరికి వెళ్తే కొంచెం షాక్ లాగా ఉంటుంది, రియల్లీ షాక్ కాదు అది, అట్లానా? లేకపోతే లేదు మ్యామ్, 110 volts of current between. రియల్ గా షాక్ కొడుతుంది? Oh, 110 volts. Yes. Oh, shucks. Oh. The people బట్ can- అతనికి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, జస్ట్ జర్క్ లాగా వస్తుంది అంతే. నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. అతని 110 Vs లైఫ్ కి ఎటువంటి భయపడి వెళ్ళిపోతారు కానీ పెద్ద దట్స్ చచ్చిపోవడం అట్లాంటి లేదు అలాంటిది. అంటే ఇప్పుడు నేను కొనుక్కుంటే ఒక జాకెట్ సార్ కొనుక్కుంటే ఎన్ని, Yes, ma'am. అంటే ఎన్ని 2 years 3 years వాడుకోవచ్చా లేకపోతే ఎక్కువ? అంటే ఎలక్ట్రానిక్ మేము గ్యారంటీ ఇస్తాము, ఒక 2 years వరకు సర్క్యూట్ ఏమీ పాడవకుండా. వీ కెన్ ఆల్సో వాష్ ద ఫ్యాబ్రిక్ యాజ్ ద సేమ్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ లాగా. wash normal washing machine lo you can Yes. So did you copy this technology or how did you? No, on my own I developed the entire concept on my own. So you went online and researched అసలు ఇట్లాంటిది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి then Yes. okay. And what is the material you use just For insulation we are using fiberglass. Wiring will be there on the shirt, so we can get power supply. so you are నువ్వు చూస్తే చిన్న కుర్రాడు లాగా ఉన్నావు, నువ్వేంటంటే పెద్ద అన్ని చెప్తున్నావు, నమ్మకం కావట్లేదు అమ్మా. No, I believe you, I trust you, but అంటే it's so unbelievable that you're so young and you're working on. I need some funding for complete product design. I need to made and కొన్ని చేంజెస్ చేయాలి. You are in inception stage అంతేనా? Yeah, ఫస్ట్ ప్రోటోటైప్ లో కొన్ని చేంజెస్ చేసి దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలని కొంచెం ఫండింగ్ ఇస్ ఇంపార్టెంట్ నీడెడ్ ఫర్ మీ. There are smart wearables అని చెప్పేసి there is a website actually. You Yes. can go to portal like Yes. ఆ స్మార్ట్ వేరబుల్ చాలా మంది ఉన్నారు అక్కడ. సో హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ దోస్ గైస్? యా, నేను అదే సార్, ఇప్పుడు ఆ వేరబుల్స్ అనేవి ఒక ఆడ్గా కనిపిస్తాయి. ఇవి రెగ్యులర్ ఫ్యాబ్రికే, సేమ్ డైలీ యూజ్ చేసే ఫ్యాబ్రిక్సే.
So you have studied everything from the wearables? yes. మళ్ళీ అది స్పెషల్గా మనం వేర్ చేయాలి, ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ వియర్గా కనిపిస్తుంది. సో ఇదైతే రెగ్యులర్గా. What you can do is start with something called Nirbhaya jacket for girls ki. You can name it something different, like come with that model actually, saying that only అమ్మాయిలకి సేఫ్టీ కోసం ఇస్తానని చెప్పేసి. Okay, try to rework on the entire strategy. రెండు మూడు prototype తీసుకొని వర్క్ చేసిన తర్వాత prove to people and go back to police department, go to companies, you know, what this night shift చేసే వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ప్రూవ్ చూపించండి వాళ్ళకి వెళ్ళేసి. So if you do your POC probably which is different from the other wearables that you have seen actually. Okay, Nirbhaya jacket. Let's say we give you an order for 100 Nirbhaya jackets. Yes. When can you bring? 45 days exactly. 45 days. Yeah. So December 31st. Yeah. New Year show Nirbhaya jacket. Degree అయిపోయిందా ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? Yes. I'm developing an e-commerce website and at the same time this fabric. Good. I mean, if you are, one social incident has inspired you to do such a thing, and That's a great thing. Yeah. But come out with the idea. What is that costing? How much it will going to cost? Definitely. Technology aim par aim Nirbhaya jacket. Sir చెప్పినట్టు. We'll launch it on TV5. And another thing, any certifications కావాలా దీనికి? That's most very important. Most important. Certification లేకుండా you cannot. తీసుకొస్తే అప్పుడు మనం పోలీస్ కమిషనర్ దగ్గర సర్టిఫికేట్ చూసి. There are CE certifications చాలా ఉంటాయి. All that you can rework. So you need to see ఇవన్నీ కావడానికి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీరు చేసేస్తున్నావు. మార్కెట్ వెళ్ళడానికి వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మెనీ ఛాలెంజెస్. సేలబుల్ కావాలి. ఓకే, నేను ఐ గోయింగ్ టు బికమ్ NGO, నేను సేవ చేస్తాను పబ్లిక్ అంటే I mean I don't agree with that. See, entire story we have to create is business idea. Okay. Revenue generation. You are able to generate some employment from your side actually. So all these things you do it, come back, and madam చెప్పినట్టు next time when you come back here December end, you show us a prototype. Definitely. We will take the responsibility. I will invest money with you if this is something very important. Yes. It's a great. Right? Thank you. Wish you good luck. Thank you. సో ఇప్పుడు మన జడ్జెస్ మనకి ఇండివిజువల్ స్కోర్స్ చెప్తారు. Funny got 77 total marks. So my score to Funny is 60 in total. ఇప్పుడు భాస్కర్ గారి స్కోర్స్ జడ్జెస్ చెప్తారు. Bhaskar got total marks of 86. So Bhaskar got score in total 75. ఇప్పుడు మన జడ్జెస్ రాజేంద్ర తిప్పర్తి స్కోర్ చెప్తారు. Rajendran got total marks of 70. And Rajendra scores total is 54. ఇప్పుడు పవన్ కి స్కోర్స్ జడ్జెస్ చెప్తారు. Pawan got total marks of 68. My score is 46. ఈసారి ఎపిసోడ్ విన్నర్ భాస్కర్. కంగ్రాచులేషన్స్ భాస్కర్. Congratulations, Bhaskar. We invite you to come onto the stage. ప్రతి ఎపిసోడ్లో మనం ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ చూస్తున్నాము. ఈసారి కూడా అలాంటి ఒక మోటివేషనల్ స్టోరీ చూద్దాం. 15 ఏళ్ల పాటు యుఎస్లో ఉద్యోగం చేసి మన దేశంలోని పల్లె పల్లెకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలనే ధ్యేయంతో అనిల్ కుమార్ గంగాధర్లు ఏటీజీ ఇన్ఫర్మాటిక్స్ ను 2010లో ప్రారంభించారు. మొదట్లో సర్వీసెస్ కంపెనీగా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకటం అనేది పెద్ద సవాల్గా ఉండేదని, అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గ్రామీణ విద్యార్థులకు తమకు కావలసినట్లుగా శిక్షణిచ్చి ఈ సమస్యను అధిగమించామని కంపెనీ కో-ఫౌండర్ గంగాధర్ అంటున్నారు. ఏటీజీ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రూప్. సో మా మోటో అదే అండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని కామన్ మ్యాన్కి అందేలా చేయాలా. దట్ టు ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ కంట్రీ బికాస్ వీ హ్యావ్ యంగ్ టాలెంట్ అరౌండ్ అస్. సో ఇఫ్ యూ టేక్ lakhs ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్. సో మనం మన టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం పైన ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇనిషియల్గా మేము కూడా వీ హ్యావ్ సీన్ సమ్ హికప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బెస్ట్ టాలెంట్, ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బెస్ట్ ఏరియాస్ టు వర్క్. బట్ లేటర్ ఆన్ సమ్ టైమ్ మంచి టాలెంట్ అని మేము తీసుకురాగలిగాము. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే
99% of our staff are from rural area. 50 లక్షల రూపాయల పెట్టుబడితో 5 ఉద్యోగులతో ప్రారంభమైన తమ ప్రస్థానం ప్రస్తుతం 3 విభిన్నమైన ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వన్ కంట్రోల్ పేరుతో హోమ్ ఆటోమేషన్, ఆస్ట్రిక్ పేరుతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కు అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్స్తో పాటు బయోమెట్రిక్ ఆల్గారిథమ్స్ ఆధారంగా స్టాక్ మార్కెట్ ఎనలైజ్ చేసే పెయర్ ట్రేడ్ ఎనలైజర్ వంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అందిస్తున్నామని కంపెనీ కో ఫౌండర్ గంగాధర్ తెలిపారు. ఇందులో ఆస్ట్రిక్ ప్రొడక్ట్ కు విశేష స్పందనొస్తోందని, ఇప్పటి వరకు తమకు 100 మంది క్లయింట్స్ ఉన్నారని ఆయన అన్నారు. So initially we started with 5 people in 2014 and we started working for IT services. ఒక సంవత్సరం పాటు IT services పైన పనిచేసిన తర్వాత we completely shifted to product development and as of now we completed 3 products. And out of 3 products, 2 products మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం తమ కంపెనీలో 50 మంది ఉద్యోగులున్నారని, వచ్చే 2 ఏళ్లలో ఈ సంఖ్యను 300కు చేర్చనున్నామని గంగాధర్ తెలిపారు. త్వరలో IoT టెక్నాలజీతో సరికొత్త ఉత్పత్తులు తెచ్చే యోచనలో ఉన్నామని తెలిపారాయన. సో యాజ్ ఆఫ్ నౌ మాకు ఇప్పుడు 50 ఎంప్లాయీస్ ఉన్నారండి. 300 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పొజిషన్కి వీఆర్ డ్రీమింగ్ రైట్. 1000 crores వెళ్తాం కావచ్చు బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. క్వాలిటీ డెలివరీ చేయటం అంతేనండి. మనం ఏం చేయాలనుకుని మనం ఒక కంపెనీని ఫ్లోట్ చేసామో సో అది ఎప్పుడూ మిస్ కాకూడదు. సో అది మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆరంభ స్వరత్వం అనేది వస్తుంది, డ్రాప్ అయిపోతారు. సో అది తట్టుకోవడానికి ముందుగా ప్రిపేర్ అయ్యి ఒక కంపెనీ మనం స్టార్ట్ చేయాలా, మనం ఏదో ప్రొడక్షన్ చేయాలా, ఏదో సర్వీస్ చేయాలా, ఏదో డెలివరీ చేయాలని ఒక ప్లాన్ తోటి వచ్చి స్టార్ట్ చేసినప్పుడు ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. 2018 చివరి నాటికి 1000 కోట్ల రూపాయల టర్నోవర్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, క్వాలిటీ ప్రొడక్ట్స్ డెలివరీనే తమ సక్సెస్ మంత్ర అంటోంది ATZ ఇన్ఫోమాటిక్స్. సో ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ అని మొహమ్మద్ అలీ గారు చెప్పినట్టు ఈరోజు ఎపిసోడ్లో మన పార్టిసిపెంట్స్ కొన్ని రెవల్యూషనరీ అండ్ బ్రేక్ త్రూ ఐడియాస్ని మనకి ప్రజెంట్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొన్ని కొత్త ఐడియాస్తో మీ ముందుకు వస్తాం. బాయ్.